మాసం శుక్రవారంతో ప్రారంభమైంది. శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చినాయి. కానీ పౌర్ణమి మాత్రం ఆగస్టు 9వ తేదీ వచ్చింది. ఆగస్టు 9 శనివారం పౌర్ణమి అయింది కాబట్టి ఆ పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అయితే ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళకి సందేహం వస్తుంది. ఆ సమయంలో రజస్వల దోషాలు ఉంటాయి, ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు కాబట్టి ఏదో ఒక శుక్రవారం చేసుకుందాం అనుకుంటారు. కానీ యథార్థానికి సంప్రదాయ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే వరలక్ష్మి వ్రతం వచ్చే వరకు వేచి చూసి ఆ సమయానికి ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే వరలక్ష్మి వ్రతం తర్వాత వచ్చే శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు 8వ తేదీ ఎవరైనా ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే రజస్వాసం శుక్రవారంతో ప్రారంభమైంది. శ్రావణ మాసంలో నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు. 4 రోజుల ముందు చదువు. అసలు ఏమేం కావాలి? దీపం, ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె రాయి, ఓ అగ్గిపెట్టి, అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం, నీరాజన పరికరం, నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో. మీరొక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు. పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే. పూజ చేసుకోవాలి తొందరగా. అన్నీ స్నానానికి వెళ్ళాను అనుకోండి, స్నానం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది. నేను తొందరగా తెమలాలి, అందుకు పేపర్ చదవను అన్నాను అనుకోండి, ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది. పూజ తర్వాత చేద్దామని పేపర్ చదివాను అనుకోండి, పూజకి భంగం అవుతుంది. అందుకే